నమస్కారం ప్రజలారా. నిన్న బండి సంజయ్ గారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుకుంటా కొంచెం నోరు పారేసుకో అంటే ఆయనకు నోరు పారేసుకుడు కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆయన అఫ్ కోర్స్ వినో బండి సంజయ్ గారు కొంచెం లెస్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు కూడా పిసిసి చీఫ్ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నట్టు మాట్లాడారు. ఓకే ఓకే మీ రకంగానే అనుకుందాం. మరి మీ పార్టీలు ఉన్నట్టు మా పార్టీలు ఉంటది కదా. మీ పార్టీలు ఉన్నట్టు మీరు ఎట్లయితే అమిత్ షా మోడీ చెప్పులు మోసి, మీరు మర్చిపోయారేమో, మేము మర్చిపోలే, అమిత్ షా మోడీ చెప్పులు మోసి బిచ్చం అడుక్కుంటే ఒక పదవి ఇచ్చిన మా పార్టీలు అట్లుంటది. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డి అయినా, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయినా, ఇంకొక డౌన్ స్థాయి కార్యకర్త నాలాంటి డౌన్ స్థాయి కార్యకర్త అయినా సరే పార్టీ కోసం ఎవరు కష్టపడితే వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళు పార్టీకి రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడతారో అది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కలిసి కట్టుగా తీసుకునే నిర్ణయాలు ఉంటే మీ పార్టీ లెక్క బిచ్చం అడుక్కుంటే లేదంటే వాళ్ళ చెప్పులు మోస్తే వచ్చే డిసిషన్స్ ఉండే మా పార్టీలో. కష్టపడ్డ కార్యకర్తకు కొంచెం లేట్ అయినా కొంచెం ముందైనా ఖచ్చితంగా గౌరవం ఉంటుంది మా పార్టీలో. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఖచ్చితంగా వాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. నీకేం మండుతుంది? ఏం హోదా ఉందని జేపీ నడ్డాకి మినిస్టర్ ఇచ్చారు, ఏం తెలివి కూడా లేదు. ఆయనకి ఎట్లా ఇచ్చారు? సరే జేపీ నడ్డా వదిలేండి, తంబాక్ బుక్కడానికి కూడా నువ్వు మోడీ అమిత్ షా పర్మిషన్ తీసుకునే, నీకెట్లా ఇచ్చారు? పొద్దున లేసే నువ్వు ఫ్లెష్ కొట్టాలన్నా మోడీ అమిత్ షా పర్మిషన్ తీసుకోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు. బండి సంజయ్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ, ఇది ప్రజాస్వామ్య పార్టీ. డెమోక్రసీ అంటే నీకు మీనింగ్ తెలియదు కాబట్టి తెలుగులో చెప్తున్నా. ప్రజాస్వామ్య పార్టీ ఇది ఇట్లనే ఉంటది. ఖచ్చితంగా కష్టపడ్డ కార్యకర్త గుర్తింపు ఉంటది. అది మా పిసిసి చీఫ్ అండ్ మా సీఎం కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక నువ్వేంది చెప్పేది? నీ మాటలు తెలంగాణలో ఎవరు వినరు. నీ పక్కన ఉన్నోడైనా, నీ పార్టీ వాడు మొన్న చూసినాం. నువ్వు నీ పార్టీ వాడు నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వు వాళ్ళ పైన దాడే చెప్పించడం. ఇక వాళ్ళే వినప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా వింటారు నీ మాటలు? నీకు నేను బండి సంజయ్కి రిప్లై ఇస్తలేను అయ్యా. నువ్వు సెంట్రల్ మినిస్ట్రీ పదవులు ఉన్నావు కాబట్టి నీకు రిప్లై ఇస్తున్నావు. లేదంటే నీకున్న నాలెడ్జ్ కి చిన్న సెకండ్ క్లాస్ పూర్వ రిప్లై ఇచ్చినది పెద్ద కౌంటర్ లెక్కనే మారుతుంది. కానీ జస్ట్ వీఆర్ సేయింగ్ దట్ నువ్వు సెంట్రల్ మినిస్ట్రీ సహాయక మంత్రిగా ఉన్నావు కాబట్టి నీకు రిప్లై ఇస్తున్నావు అంతే. లేదంటే నువ్వు తంబాకు తీసుకోవడానికి లేదంటే ఫ్లష్ చేయడానికి కూడా నువ్వు మోడీ అమిత్ షా పర్మిషన్ తీసుకునేటోని నువ్వు రబ్బర్ మినిస్ట్రీ అంటే బాగుంటది కాబట్టి మేము అంటలేము అంతే.